ఫ్రెండ్స్ ఇది కువైట్ లోని పాహిల్ అనే ప్రాంతంలో సముద్రం పక్కన బోట్ పార్కింగ్ ఇది. ఈ పక్కన అయితే బోట్లన్నీ పార్కింగ్ చేసి ఉంటాయి, పర్సనల్ బోట్లు. ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మన వాళ్ళంతా స్నానాలు కూడా చేయొచ్చు అనమాట. అయితే ఈ రైట్ సైడ్ లో అయితే కౌట్ మాల్ అని ఉంటది, అందులో ట్రైన్స్ కూడా ఉంటాయి చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి. చూడండి ఇక్కడ మ్యాప్ లో కనిపించేదంతా మీకు క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియోలోని. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఇదే కాకుండా లైట్ హౌస్ ఉంటది. ఈ లైట్ హౌస్ ఈ పక్కనేమో ఫిష్ మార్కెట్ ఉంటది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది చూడడానికి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఈ మ్యాప్ లో ఉన్నదంతా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కువైట్ లోని పాహిల్ అనే ప్రాంతంలో బీచ్ దగ్గర సముద్రం పక్కన ఉన్నాము. ఇది బీచే కాకుండా బోట్ పార్కింగ్ కూడా ఉంటది. ఇక్కడ బోట్లు ఉంటాయి పార్కింగ్ చేసి. చూడండి ఇక్కడ మీకు మ్యాప్ లో కనిపిస్తుంది కదా అల్ కౌట్ సూక్ అని, అది కూడా చూపిస్తాను మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి. ప్రస్తుతం నేనైతే ఈ మ్యాప్ లో ఉన్నట్టు ఈ బీచ్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ బోట్లు గట్ట పార్కింగ్ చేసి ఉంటాయి. వీడియో లాస్ట్లో మీకు ఇంకా షాపింగ్ మాల్లో ఏముంటాయి అన్నీ కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతం మేమైతే పార్కింగ్ దగ్గర నుంచి బీచ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా బీచ్ అది. అక్కడ కొంతమంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు. ఈ రైట్ సైడ్ కనిపించేదేమో ఇంకా బీచ్ ఉంటుంది ప్లస్ బోట్ పార్కింగ్. ఇక షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి లోపల. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే సముద్రం పక్కన వచ్చేసాను. చూడండి అక్కడ బోట్లన్నీ కూడా పార్కింగ్ చేసి ఉన్నాయి కదా. నేను ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే మేము అక్కడ మ్యాప్లో కనపడుతుంది కదా రెడ్ కలర్లో బ్లింకింగ్ అవుతుంది, అక్కడ ఉన్నాం కరెక్ట్గా మేము ఎగ్జాక్ట్గాని. అయితే ఇక్కడ నుంచి మేము ఆ పక్కకి నడుచుకుంటూ మీకు మొత్తం చూపిస్తాను. చూడండి ఆ వెనక చూడండి అక్కడ బీచ్లో కొంతమంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా అయితే బోట్ పార్కింగ్ ఉంటుంది. మీకు రాళ్ళు కనపడుతున్నాయి కదా ఎడ్జ్, ఆ ఎడ్జ్లో లోపల మొత్తం బోట్లన్నీ పార్కింగ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ పర్సనల్ బోట్లు ప్లస్ ఫిషింగ్ బోట్లు కూడా ఉన్నాయి. మీకు అక్కడ కనపడుతున్నాయి కదా అవన్నీ కూడా పర్సనల్ బోట్లు అనమాట. వాటికి రెంట్ కట్టాలంట పార్కింగ్ చేసినందుకు. ఆ చివర్లో అయితే ఫిషింగ్ బోట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను ఆ పక్కకి వెళ్ళి. ప్రస్తుతం అయితే ఇది లెఫ్ట్ సైడ్ అనమాట బీచ్కి. చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది కదా మ్యాప్లోని అవన్నీ కూడా బోట్లు పార్కింగ్ చేసి ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే కువైట్ వాళ్ళు ఈ బోట్లు పర్సనల్గా కొనుక్కొని ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు చాలామంది. అయితే మీకు అక్కడ కనపడుతుంది చూడండి పైన లైట్ హౌస్, అక్కడ కూడా వెళ్ళి దాని పైకి వెళ్ళి చూపిస్తాను మీకు పైనుంచి ఎలా కనపడుతుందో అని. చూడండి ఇక్కడ ఈ మ్యాప్లో కనిపిస్తుంది కదా ఇదంతా కౌట్ మాల్ అంటారు. ఇక్కడ స్విమ్మింగ్ పూలు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గట్రా చాలా వెరైటీగా ఉంటాయి లోపల. ప్రస్తుతం నేను ఇది కవర్ చేసిన తర్వాత ఆ పక్కనే నడుచుకుంటూ వెళ్తాం మేము. చూడండి ఇక్కడ బోట్లు మంచి మంచి నీట్గా ఉన్నాయి. ఆ పక్కన అయితే మన వాళ్ళు చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. మరి మేము దిగుదాం అనుకున్నాం కానీ బట్టలు తెచ్చుకోవాల్సి మేము కూడానే. ప్రస్తుతం చాలామంది అయితే అక్కడ చూడండి ఆ లాస్ట్లో షిప్ కూడా కనపడుతుంది, అది పెద్ద షిప్. ఇక ఈ పక్కన చూసినట్లయితే మీకు ఇవన్నీ కూడా బోట్లే ఉంటాయి పార్కింగ్ చేసి. ఇప్పుడు మేము ఆ లెఫ్ట్ సైడ్కి రైట్ నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ మధ్యలో మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మేము ఏ వైపు వెళ్తున్నామో కూడా మీకు మ్యాప్లో క్లియర్గా చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్గా మేము ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అది రోడ్ అవతల, ఇది పార్కింగ్ రోడ్ అవతల ఉంటాయి అవి షాపింగ్ మాల్స్ గట్రా ఉంటాయి. ఇది పాహిల్ దగ్గర సబాహ్సాలెం అనే ఏరియా అన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి లెఫ్ట్కి తిరిగి రైట్గా వెళ్తున్నాం. చూడండి ఇదంతా కూడా బోట్ పార్కింగే. అక్కడ మనం బోట్ల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ లైన్ చెక్కలతో వద్దని కూడా ఉంటుంది, కాకపోతే మనం వెళ్ళడం బోట్ల దగ్గరికి. ఆ బోట్లు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అక్కడికి ఎంట్రీ ఉంటుందంట. మామూలుగా పబ్లిక్ అయితే ఎంట్రీ ఉండదంట. మరి అక్కడికి నేను అక్కడ కడుక్కున్నాను కొంతమందిని. చూడండి ఇప్పుడు మేమైతే దగ్గరికి వచ్చేసాము, ఈ కౌట్ మాల్ దగ్గరికి గేట్ దగ్గరికి వచ్చేసాము. అదైతే లోపల కాఫీ షాప్ ఉంటుంది, కూర్చొని కాఫీలు తాగడానికి. అంటే రెస్టారెంట్ కూడా ఉంటుంది లోపల అనమాట.
ఇదైతే దీనికి రైట్ సైడ్లో రోడ్ పక్కనే షాపింగ్ మాల్స్ అవి కనబడుతున్నాయి. ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం బీచ్, ఇంకా బోట్ పార్కింగ్. ఇది ఇప్పుడైతే మీకు లోపలికి స్విమ్మింగ్ పూల్స్ అవి కట్టా ఉంటాయి. అవి మాల్ లోపలికి వెళ్తున్నాం మేము నడుచుకుంటూను. ఈ పక్క నుంచి ఆ పక్కకి 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట నడుచుకుంటూ వెళ్తేనే. చూడండి మ్యాప్లో మీకు చూపిస్తున్నాను కదా. చూడండి అది అల్కౌట్ మాల్ అంటారు దీన్ని. ఈ లోపలికి వెళ్ళి చూడండి ఇక్కడ మ్యాప్లో ఏ విధంగా కనబడుతుంది మీకు. కరెక్ట్గా మేము ఈ తిన్నగా ఉన్నాము. ఆ లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే స్విమ్మింగ్ పూల్ అవన్నీ కనిపిస్తాయి. ఇది ఎంట్రన్స్ లోపలికి. అయితే పక్కనే థియేటర్ కూడా ఉందంట. మేము అటు వెళ్ళలేదు. ఈ స్విమ్మింగ్ పూల్ ఇవి చూద్దామని లెఫ్ట్ సైడ్కి తిరుగుతున్నాము. ఈ మధ్యలో ఇంకా చిన్న చిన్న కాఫీ షాప్స్, ఇంకా స్వీట్ షాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మేమైతే లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ అవి కాఫీ షాప్స్ అనమాట. రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ మంచి మంచి నీట్గా ఉన్నాయి. అయితే సాయంత్రం అయిందంటే ఇదంతా చాలా బిజీగా ఉంటుంది ఏరియా. ఈ పక్కన చూడండి పిల్లలు ఆడుకోవడానికి ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ వస్తుంది చూడండి. ఇది ప్రస్తుతం ఖాళీగా ఉందన్నమాట. సాయంత్రం 7 ఆ టైంకి అయితే చాలామంది వచ్చి ఇక్కడ ఆడుకుంటానికి వస్తారు పిల్లలు గట్టని. అంటే ఫ్యామిలీతోటి చాలామంది వస్తారు. చూడండి ఇప్పుడు ఈ పక్కన అయితే స్విమ్మింగ్ పూలు, ఇంకా పైనుంచి వాటర్ గట్ట వస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా మేము మ్యాప్లో అయితే ఈ తిన్నగా ఉన్నాము. మీకు రెడ్ కలర్ కనబడుతుంది కదా, ఈ తిన్నగా మేము నడుచుకుంటూ ఆ చివరికి వెళ్తాము. చూడండి ఇది స్విమ్మింగ్ పూల్ కానీ పెద్ద లోతు ఉండదు. ఇది చిన్న, అంటే వాటర్ అయితే స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, కాకపోతే ఇది పెద్ద లోతుగా ఉండదు. జస్ట్ ఇది అక్కడ వాటర్ పైకి ఎగురుతుంది చూడండి, దానికోసం ఏర్పాటు చేసినట్టున్నారు. జస్ట్ ఒక అడుగు లోతు ఉంటుంది అనమాట, పెద్ద లోతు ఏమి లేదు. చూడండి పక్కన అయితే ఒక అతను క్లీన్ చేస్తున్నాడు దాంట్లో దిగి. ఒక అడుగు లోతే ఉంది అది. ఆ లోపల ఏమన్నా చెత్త ఉంటే తీస్తున్నాడు అతను. అయితే చూడడానికి పెద్ద స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది ఇది, కాకపోతే పెద్ద లోతే ఉండదు. జస్ట్ ఇది డెకరేషన్ కోసం నీట్గా ఏర్పాటు చేశారనమాట. ఆ పక్కనే వాటర్ ప్లేయింగ్ అవుతుంది, పైకి కిందకి పైకి కిందకి. ఇక్కడ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది చూడండి. ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఆ వాటర్ పైకి కిందకి వెళ్తుంది. ఆ మ్యూజిక్ అయితే ఆఫ్ చేస్తుంటే కనుక ఆ వాటర్ అయితే ఆగిపోతుంది. మేము క్లియర్గా గమనించాం దాన్ని. అయితే మ్యూజిక్ ఆగింది, వాటర్ కూడా ఆగింది అనమాట. అక్కడ మ్యూజిక్ ప్లే అవుతే కనుక వాటర్ కూడా పైకి లెగిస్తుంది. ఫ్రెండ్స్ నేనైతే స్పీడ్గా నడుచుకుంటూ వచ్చేసాను ఈ పక్కకి, ఎందుకంటే చూపించాల్సింది చాలా ఉంది కదా. ఎందుకంటే వీడియో పెద్ద లెంత్ అయిపోద్ది మళ్ళీ మొత్తం అంతా చూపిస్తేనే. చూడండి ఇది సగం దూరం వచ్చేసాం మేము. లైట్ హౌస్ దగ్గరికి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఇక్కడ మ్యాప్లో చూపించిన విధంగా ఆ లైట్ హౌస్ ఆ చివరిలో ఉంది చూడండి, అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. ఈ మధ్యలో ఇంకా బోట్లు పార్కింగ్ చేసి ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా కొయిటోలి పర్సనల్ బోట్లు అనమాట. వాటికి పార్కింగ్ చేసినందుకు రెంట్ కూడా పే చేయాలంటే ఇక్కడ, మరి ఎంతో తెలియదు నాకు. ఇదైతే లైట్ హౌస్, దాని పైకి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి ఇది ఈ లైట్ హౌస్ దగ్గర నుంచి మొత్తం మేము వచ్చిన ఈ ఏరియా బ్యాక్ సైడ్ చూసినట్లయితే చాలా నీట్గా కనబడుతుంది. చూడండి నేను షిప్పింగ్ బోట్లని, ఫిషింగ్ బోట్లు అని చెప్పాను కదా, ఆ చివరిలో ఉన్నాయి అవి. చూడండి ఇక్కడ అయితే అక్కడ చెక్క బోట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫిషింగ్ బోట్లు అంట అవి. మరి ఇవి పనిచేస్తున్నాయో లేదో తెలియదు కానీ చాలా పాతవిలా ఉన్నాయి చూడడానికి. చూడండి ఇది చాలా పాడుపడిపోయిన వాటిలా ఉన్నాయి, మరి పనిచేస్తున్నాయో మనకు తెలీదు. అండ్ ఈ మ్యాప్లో అయితే ఈ విధంగా కనబడుతున్నాయి. అక్కడ మొత్తం అన్ని పార్కింగ్ చేసేసి ఉన్నాయి ఫిషింగ్ బోట్లు అవన్నీ కూడా. ఇంకా ఈ పక్కన అయితే పర్సనల్ బోట్లు ఉన్నాయి, మంచి నీట్గా కనబడుతున్నాయి చూడడానికి. చూడండి ఇక్కడ ఈ సముద్రం లోపల అయితే చాలా చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చూడండి. అవి ఈదుకుంటూ అటువైపుగా వెళ్తున్నాయి. మాకైతే ఒక చేప కూడా కనిపించింది ఇక్కడ. గేలం వేస్తే వస్తుంది కానీ గేలం పట్టరాలేదు మేము.
ఇక్కడ నేను ఈ లైట్ హౌస్ కింద ఫ్లోర్లో ఉన్నాను. ఇది 3 ఫ్లోర్లు ఉంది మొత్తం. నేను పై ఫ్లోర్లోకి నడుచుకుంటూ వెళ్తాను చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది చూడండి. ఇప్పుడు మేము నడిచి వచ్చిన ఏరియా అంతా మొత్తం పైనుంచి చూపిస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. పైనుంచి చాలా నీట్గా కనబడుతుంది. ఇవన్నీ కూడా మంచి నీట్గా కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది లైట్ హౌస్ మీద. అక్కడ మా వాళ్ళు అయితే మా ఫ్రెండ్స్ కింద ఉన్నారు, కింద ఫ్లోర్లోని. నేనైతే పై ఫ్లోర్లో ఉన్నాను. ఇంకా పైన ఇంకో 2 ఫ్లోర్లు ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు క్లియర్గాని. ఈ పైనుంచి చూస్తే ఈ విధంగా కనబడుతుంది వ్యూ అయితేని. నేను మళ్ళీ 2 ఫ్లోర్లు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి. ఇదైతే 2వ ఫ్లోరు చూడండి. అక్కడ బోట్ ఏదో లోపలికి వెళ్తుంది సముద్రంలోకి. మేము వచ్చిన దగ్గర నుంచి ఇది ఒకటే కదిలింది, మిగతా అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇక టాప్ ఫ్లోర్లోకి వెళ్తున్నాను. ఇదే లాస్ట్ అనమాట 5 ఫ్లోర్లోని. ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా కనబడుతుంది మొత్తం బీచ్ మొత్తం. ఇది 3 ఫ్లోర్లు అనమాట. ఇది 3వ ఫ్లోర్, లాస్ట్ ఫ్లోర్ ఇది. ఇక్కడ నుంచి అయితే మేము వచ్చిన ఏరియా మొత్తం కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది లైట్ హౌస్ పైన లాస్ట్ ఫ్లోర్, ఇది టాప్ ఫ్లోరు. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఆ బోట్లు, ఫిషింగ్ బోట్లు అన్నీ ఈ విధంగా కనబడతాయి మ్యాప్లో చూపిన విధంగానే. ఆ చివరిన అయితే మేము వచ్చిన ఏరియా నీట్గా కనిపిస్తుంది. ఇక ఈ లైట్ హౌస్ పైనుంచి చూస్తే మధ్యలో ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఈ రౌండ్ తిరిగి మొత్తం ఇది 3 ఫ్లోర్లు అనమాట. ఇక నేను కిందకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే చాలా వేడిగా ఉంది పైన. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో 5 అవుతుంది, 5 అవుతుంది. ఇప్పుడు ఈ లైట్ హౌస్ నుంచి మేము ఈ పక్కకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫిష్ మార్కెట్ ఉందంట, ఆ లోపల లెఫ్ట్ సైడ్కి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి అక్కడ వాటర్ చూడండి ఎలా ప్లే అవుతుందో. ప్రస్తుతం మేమైతే ఇక్కడ ఈ మ్యాప్లో చూపిన విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. ఆ గేట్ దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు ఫిష్ మార్కెట్లోకి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మేము ఫిష్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము చూడండి. ఇది కౌట్ మాల్లో ఫిష్ మార్కెట్ అనమాట. మేమైతే రేట్లు గట్ట ఏం చూడలేదు, రేట్లు ఎంత ఉన్నాయని జస్ట్ నేను చూపించడానికి మీకు వచ్చాను లోపలికి. మేమైతే ఏమీ తీసుకోవట్లేదు ఇక్కడ. అది చాలా రేట్లు ఉన్నాయి, కిలో 5 దినార్లు 6 దినార్లు అలా ఉన్నదనమాట ఒక్కొక్క చేప వచ్చి కేజీ లెక్కన. ఇది సెపరేట్గా మొత్తం ఇదంతా కూడా ఫిష్ మార్కెటే. ఇక్కడ తీసుకోవాలంటే పీతలు మొత్తం అన్ని రకాల చేపలు కూడా ఉన్నాయి, ఫ్రెష్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ సముద్రం నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారు డైరెక్ట్గానే. ఫ్రెష్ చేపలు వస్తాయి ఇక్కడికి. మొత్తం అన్ని రకాల చేపలు, పీతలు, రొయ్యలు మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఫ్రెష్ మార్కెట్ ఇది చూడండి, మీకు కనబడుతున్నాయి కదా ఏమేమి ఉన్నాయో ఐటమ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక పెద్ద చేప కూడా ఒకటి ఉంది. కిలో వచ్చి 6 దినార్లు ఎంతో చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మొత్తం చేపలన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఇది పెద్ద చేప, ఇది కనీసం 5 కేజీల వరకు ఉండొచ్చు. దీని రేట్ వచ్చి 7 దినార్లు చిల్లర పెట్టాడు అక్కడ. 7 దినార్ల వరకు ఉంటుంది, అంటే ఒక 4-5 కొనుక్కొని తినొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫిష్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాం మేము. చూడండి ఈ మ్యాప్లో చూపించినట్టు ఈ బయటకు వచ్చేసాం లాస్ట్కి. చూడండి ఈ తిన్నగా ఉన్నాం మేము. ఇప్పుడు ఈ పక్కకి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ పక్క నుంచి మళ్ళీ అక్కడ ఆ పక్కనేమో కూరగాయల మార్కెట్ ఉంటుంది, అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ లోపల మళ్ళీ కూరగాయల మార్కెట్ ఉంది. వీళ్ళు డాక్టర్లు వేసుకున్నట్టు వైట్ యూనిఫామ్ కూడా వేసుకున్నారు ఇక్కడ.
చూడండి వాళ్ళు వైట్ యూనిఫామ్ కూడా వేసుకొని అమ్ముతున్నారు. మరి సేల్స్ మ్యాన్స్ వీళ్ళని చూసి అయితే మేము నవ్వుకున్నాము. ఎందుకంటే హాస్పిటల్లో వేసుకున్నట్టు వైట్ కోట్ వేసుకుని వీళ్ళు అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ మేమైతే ఈ వెజిటబుల్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక అంటే ముందు మేము నడుచుకుంటూ ఎలా వచ్చాము, ఫస్ట్ పార్కింగ్ దగ్గరికి ఆ విధంగా నడుచుకుంటూ చూడండి మ్యాప్లో చూసిన విధంగా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నాం అనమాట. చూడండి మళ్ళీ ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాం పార్కింగ్ దగ్గరికి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కౌట్ మాల్ బీచ్ దగ్గర ఎలా ఉందని. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి ఇప్పుడు మేము చూపించిందంతా ఈ మ్యాప్లో కనబడుతుంది కదా, ఇదే ఏరియా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.